ఐప్యాక్ సంస్థ వైసీపీ ఓటమికి కారణమైందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వాలంటీర్ వ్యవస్థ, ఐప్యాక్ సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఐప్యాక్ పనికిమాలిన సంస్థ అని, అందులో రాజకీయాలకు పనికిరాని డిగ్రీలు చదివిన వారున్నారని చెప్పారు. తన చుట్టూ ఉన్న వాళ్ళను నమ్మి జగన్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను దూరం పెట్టారని కొట్టు వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి మరీ జగన్ ఐప్యాక్ టీంని నమ్ముకున్నారని, అందువల్లే వైసీపీ ఈ స్థాయిలో ఘోర ఓటమి పాలైందని ఆయన తెలిపారు. ఎవరైనా సరే ప్రజా తీర్పుని గౌరవించవలసిన అవసరం ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదే అన్నది అందరూ కూడా ఒప్పుకోవలసిన నిజం. మన పార్టీ నాయకుడు ఒక నిబద్ధతతోటి పనిచేసే నాయకుడు. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీకి వెన్నెముకలు లాంటి కార్యకర్తలు, పార్టీని సక్రమ పద్ధతిలో నడిపిస్తున్న నాయకులు, వీళ్ళందరికీ ఇవ్వాల్సిన సముచితమైన స్థానం ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉన్న అసంతృప్తి. ఈ ఐప్యాక్ అనే ఒక పనికిమాలిన సంస్థను తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులందరూ, మేము ఐఐటి ఖరగ్పూర్ లో ఐఐటి చేసామను, ఐఐటి కాన్పూర్ లో చేసామను, ఐఐఎం బెంగళూరు చేసామను, ప్రజాప్రతినిధులకి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని ఇదే ప్రజాభిప్రాయంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరి పట్ల నివేదికలు ముఖ్యమంత్రి గారిని పంపుతారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజా తీర్పుని గౌరవించవలసిన అవసరం ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రజాస్వామ్యం